వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డే2 న్యూస్ తెలుగు. ఈరోజు ముఖ్యమైన న్యూస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏపీలో మహిళా దినోత్సవ కానుక 3 కీలక పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు. ఇంతకీ ఆ 3 పథకాలు ఏంటి, ప్రకటన ఎప్పుడు చేస్తారు, ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ప్రయోజనం అసలు ఏమిటి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఏమి లభిస్తుంది, యానిమేటర్లకు ఏమి ఇస్తారు లాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోవాలి. పూర్తిగా చివరి వరకు చూసేయండి. అయితే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న అయితే 3 కీలక పథకాలను ప్రారంభించేందుకు ఏపీ గవర్నమెంట్ అయితే సిద్ధమవుతుంది. ఎన్నికల హామీల మేరకు మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు దోహదపడే విధంగా ఈ పథకాలను అమల్లోకి అయితే తీసుకురానున్నారు. ఇందుకు ఆ పథకాలు ఏంటి, ఎప్పుడు ప్రారంభం ఉన్నాయంటే ఇవి 3 పథకాలండి. మొదటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, 2 ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, 3 యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు. ఇవి 3 పథకాలు అని చెప్పారు. ఆ 3 పథకాలు ఏంటి, దాని గురించి ఏంటి ఉపయోగం చూద్దాం. పిల్లల ఉన్నత విద్య కోసం తల్లులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి స్కీమ్ అనేది అమలు అయితే చేస్తున్నారు. ఇది పిల్లల విద్యా వ్యవస్థకు ఉపయోగపడుతుంది. రుణం అయితే వచ్చి 1 లక్ష వరకు ఇస్తారు. అది పావలా వడ్డీతో విద్యా ఖర్చులకు ప్రత్యేక సహాయం కూడా చేస్తారని చెప్తున్నారు. ఇంకా కళ్యాణ లక్ష్మి పథకంకి వచ్చేసి కుమారాయిల వివాహాల కోసం ఆర్థిక సాయం అందించేందుకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఇది పెళ్లికి ఆర్థిక సహాయం కింద, అలాగే 48 గంటల్లో నేరుగా మీ అకౌంట్లో జమ చేసే విధానం కూడా, అలాగే అర్హులైన కుటుంబాలకు మాత్రమే ఇది మద్దతుగా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇంకా యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లో మహిళా యానిమేటర్లకు 15,000 రూపాయలు విలువైన స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందించే ప్రత్యేక పథకం కూడా ప్రకటించనున్నారు. అధికారిక మార్గదర్శకాలు త్వరలో వెలువడే అవకాశం అయితే ఉందని అంటున్నారు. అయితే ఇప్పటికే ఉన్న పథకాలు అయితే వచ్చి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఒకటి చెప్పి పెట్టారు. ఇంకా డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం ఒకటి పెట్టారు. ఇంకా ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల 1,500 అమలు ప్రక్రియలో ఉంది. అది ఇంకా అమలు చేయలేదు. ఈ 3 కొత్త పథకాలు అమల్లోకి వస్తే మహిళలకు మరింత ఆర్థిక భద్రత కలుగుతుందని అంటున్నారు. ఇంకా అధికార ప్రకటన వచ్చేసి మార్చి 8న మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా పూర్తి వివరాలతో అయితే అధికార ప్రకటన చేసే అవకాశం అయితే ఉందంటున్నారు. ఇంతకీ అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలపై ఇంకా స్పష్టమైన విషయం కూడా, ఇంకా క్లారిటీ దాని గురించి కూడా చెప్పలేదు. అది కూడా ఆ రోజే చెబుతామని అంటున్నారు. సో ఈ విధంగా ప్రజెంట్ అయితే విషయం అయితే చెప్పారు. ఇక మార్చి 8న ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే పిల్లల విద్య కోసం 1 లక్ష రూపాయలు వడ్డీ అనమాట ఇది. ఈ విధంగా ఈ 3 పథకాలు అయితే మన ప్రభుత్వం అనేది మనకు మార్చి 8న ప్రకటించే అవకాశం ఉంది, ప్రారంభించే అవకాశం ఉంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. మరి దీనిపై మరింత అప్డేట్ కోసం మరొక వీడియో చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. లేదు ఈ పథకాలు ఇవన్నీ ఎందుకు, మాకు కావాల్సింది ఏదైనా మంచి చేస్తే బాగుంటుంది, ఆరోగ్యం చికిత్స చక్కగా చేసేటట్లు, అలాగే చదువు ఫ్రీగా ఉండేట్లు, ఈ ప్రైవేట్ స్కూల్ ఇవి లేకుండా చక్కగా ఉండేటట్లు ఇవన్నీ చేస్తే బాగుంటుంది, మాకు ఈ పథకాలన్నీ అవసరమా, ఇవన్నీ ఫ్రీ బస్సులు ఇవన్నీ మాకు వద్దు అని మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.